నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ అధికారుల మురళీధర్ గారు రచించిన జన్మ జన్మాలకు మా ఆవిడే నా భర్త అనే ఓ చక్కటి హాస్య కథను విందామండి. ఈ కథ 1960 డిసెంబర్లో యువ మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి. మధ్యాహ్నం 12 గంటలయింది. అప్పుడే అంట్లు ఎంగిళ్ళు పూర్తి చేసుకుని చంటివాడికి పాలు పోసి నిద్రపుచ్చి పురుషులు సమాన హక్కులు అన్న పుస్తకం పుచ్చుకుని వీధి హాల్లో కూర్చున్నాను. ఇంతలోకే ఎదురింటి సుగుణమ్మ గారి భర్త సుబ్బారావు వచ్చాడు. ఏం బావా, కులాసాయేనా అని కుశల ప్రశ్న వేశాడు. రావే బావా, కూర్చో అని తలుపు వారనున్న చాప కింద పరిచాను. కొత్త వాళ్ళు వచ్చినట్లు ఈ మర్యాదలు ఏమిటి బావా అంటూ సుబ్బారావు చాప మీద కూర్చున్నాడు. ఏం సుబ్బారావు బావా, ఈ మధ్య ఎక్కడా కనిపించడం లేదు, పుట్టింటికి వెళ్ళావుటగా? సుబ్బారావు చేతిలోని తమలపాకులకు ఈనెలు తీసి నములుతూ అన్నాడు. అవును, ఈ మధ్య మా అమ్మగారికి చాలా సుస్థి చేసిందిలే. అడపాదడప మా పెద్దక్క విశాలాక్షి ఉత్తరాలు రాస్తూనే ఉంది. కానీ ఇంట్లో మగ దక్షత లేక మా ఆవిడ గారు నన్ను పంపించలేదు. ఆఖరికి మా చెల్లెలు వచ్చి మా అన్నను పంపిస్తే కానీ వీల్లేదు వదినా అని ఎంతో బలవంతం చేస్తే నన్ను దాని సాయంతో పంపించారు చెప్పాడు సుబ్బారావు. తమ్మలపాకులు నమలటం మాని చొక్కా చివరితో కళ్ళు ఒత్తుకుంటూ తిరిగి అన్నాడు. నేను ఇక్కడికి బయలుదేరి వచ్చేస్తున్నప్పుడు మా నాన్న నన్ను కావలించుకుని ఒకటే ఏడుపు. 6 సంవత్సరాల తర్వాత కన్నవారింటి గడప తొక్కావు, పట్టుమని 3 నాళ్ళైనా ఉండకుండా వెళ్ళిపోతావా సుబ్బా అని. మగ ప్రాణం బావా, పెంచి పెద్ద చేసిన వాళ్ళకి అలాగే అనిపిస్తుంది కదా. కానీ ఏం చెయ్యను, కన్నవారని కట్టుకున్న వాళ్ళని వదిలి పుట్టింట్లో ఉండిపోలేం కదా. మా ఆవిడ గారు రోజుకొక ఉత్తరం, గంటకొక టెలిగ్రాము. నేను కనిపించకపోతే ఒక్క క్షణం ఉండలేరనుకో బావా. పైగా ఆవిడకి హోటల్ మెతుకులు బొత్తిగా పాడవు. ఎంత కోపం వచ్చిందో ఏమో కానీ మరి చెప్పుకుందుకు సిగ్గేస్తోంది. నువ్వు వెంటనే బయలుదేరి రాకపోతే విడాకులు ఇచ్చేస్తానని ఉత్తరం రాశారు. నీ కాపురం చల్లగా ఉంటే అదే 10,000, వెళ్ళు నాయనా అని మా అమ్మగారు నాన్న అంటే నిన్న రాత్రి రైల్లో బయలుదేరి వచ్చాను. ఇలా గుమ్మం ఎక్కానో లేదో మా ఆవిడ గారు నా మీద కారాలు మిరియాలు నూరటం. అయ్యో ఎందుకు బావా, సాయం లేకుండా రాత్రి ఒక్కడివి ప్రయాణం చేసి వస్తావా అని. ఈ మధ్య దొంగతనాలు దారి దోపిళ్ళు ఎక్కువయ్యాయిట. నాకేం తెలుసు, మగవాళ్ళని ఎత్తుకుపోతున్నారట కూడాను. అవునట, మా వారు చెప్పారు, పేపర్ చదివి వినిపించారు కూడా. ఇంతకీ మీ అమ్మగారి ఒంట్లో ఎలా ఉంది అడిగాను. వృద్ధాప్యం బావా, ఏదో అలా అలా ఉంది. వయసుతో పాటు బెంగలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఏదో మందులు ఇప్పిస్తున్నారు. మా నాన్న రాత్రనక పగలనక అలా సేవలు చేస్తున్నాడు కాబట్టి ప్రాణం నిలిచి ఉంది. ఇంతకీ రాత ఎవరు తప్పించలేరు బావా. మా నాన్న విభూతి రేఖలు ఉండాలనుందో ఊడిపోవాలనుందో. చెప్పొచ్చేది ఏమిటంటే మానవ ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ పైన అంతా ఆదిశక్తి దయ చెప్పాడు సుబ్బారావు. అన్నట్టు మీ తమ్ముడికి ఏమైనా సంబంధం కుదిరిందా బావా? వాడి గురించే బావా బెంగంతాను. అందరూ మంచాలు బట్టి పోతున్నారు. కట్నం 10-15 వేలు దిమ్మరిస్తే గానీ వాడి మెళ్ళలో తాడు పడేట్టు లేదు. ఈ మధ్యనే ఒక సంబంధం వచ్చింది. అమ్మాయి వకాల్తా చేస్తోందిట. పట్నంలో 2 అంతస్తుల భవంతున్నది. కట్నం 25,000 అడిగారు. ఎక్కడి నుంచి తెస్తారటో ఉన్న పళంగా అంత సొమ్ము. మా నాన్నకి బొత్తిగా కష్టం సుఖం తెలియదు. ఈ సంబంధం జరిగి తీరాలని పట్టుబట్టి కూర్చున్నాడు. రాయబారాలు నడపగా 15,000కు దిగారు. విశాలాక్షి అక్కయ్య పాలెంలో ఉన్న భూములు అమ్మేయటానికని వెళ్ళింది. ఏమవుతుందో ఏమో, బెంగగా ఉందనుకో బావా. సుబ్బారావు కళ్ళ నీళ్లు తుడుచుకుని అటు ఇటు చూసి, మీ వారు లేరా అని ప్రశ్నించాడు. లేరు, ఇప్పుడే భోజనం చేసి ఆఫీస్కి వెళ్ళారు చెప్పాను. అన్నట్టు మీ వారికి ఒంట్లో బాగోలేదని 2 నెలలు సిక్కు చేశారని విన్నాను. మనలో మనమాట నెల తప్పిందా మీ ఆవిడ గారికి? అంటే అనుమానపడ్డాం కానీ డాక్టర్ అమ్మ పరీక్ష చేసి అదేమి కాదంది బావా.
ఆఫీసులో బండ చాకిరి. ఇంటికొచ్చేసరికి మా మామగారు వెధవ బాయి భయం ఒకటే సంతగోల. రక్తపుష్టి తగ్గింది. రెస్టు, బలమైన ఆహారం తీసుకోవాలని డాక్టర్ అమ్మ చెప్పి ఏవో మందులు మాత్రలు రాసిచ్చింది. ఇప్పుడు బాగానే ఉన్నారు. 1000 ఏళ్ళకు కూడా అలాగే ఉండాలి బావా. నీకు చంద్రమ్మ మొగుడు తెలుసు కదూ? తెలీదా? అవును, నీకు తెలియదులే. మునుపు ఆ కమలమ్మ గారింటి కుడి పక్క వాటలో ఉండేవారులే. ఇప్పుడు పెరటి వీధిలో ఉంటున్నారు. చెప్పొచ్చే మాట, ఆ చంద్రమ్మకి ఏటుకో కాన్పు. ఇప్పటికే 5గురు 6గురు వెధవలు ఉన్నారు. ఇంటికింటేడు చాకరీ చేసుకోలేక చస్తున్నాడు అనుకో దాని మొగుడు గళ్ళెం అయిపోయాడు. ఇవాళ ఉదయం కాఫీ గుండ బదులుకని మా ఇంటికి వచ్చి పాపం తన కష్ట సుఖాలు చెప్పుకొని ఒకటే ఏడుపు. వాళ్ళదేం పోయింది, కని పారేస్తారు. పెంచి పెద్ద చేసేసరికి మనకి తల ప్రాణం తోక్కొస్తుంది. అంతే బావా, మగజన్మకు సుఖం లేదు అన్నాడు సుబ్బారావు. ఇంతలో పక్కింటి వాళ్ళ అబ్బాయి భద్రం పరిగెత్తుకుంటూ వచ్చాడు. యాండి, మా నాన్న కాసిన మిరపకాయలుంటే ఇమ్మన్నాడు. మా అమ్మగారి బజార్ నుండి తేగానే ఇచ్చేస్తాట అడిగాడు. ఎవడు బావా ఈ గొంటడు? సుబ్బారావు ప్రశ్నించాడు. వీరాచారి కొడుకు. మా ఇంట్లోనే మిరపకాయలు నిండుకున్నాయిరా అబ్బాయి అన్నాను నేను. భద్రం వచ్చిన దారినే పరిగెత్తుకుంటూ పోయాడు. వీరాచారికి ఇంత పెద్ద కొడుకున్నాడా బావా? వీడు ఎడవెధవా, వీడి తర్వాత కమల పిల్లలు చెప్పాను. కమల పిల్లలే? అయ్య బాబోయ్, కాన్పుకు ఒక్కళ్ళైతేనే చేస్తున్నాం. 2 3 అయితే ఇంకేమైనా ఉందా? గుండె బాదుకున్నాడు సుబ్బారావు. ఎండలో వచ్చాడు పాపం. 4 మిరపకాయలు ఇస్తే ఏం బావా అడిగాడు సుబ్బారావు. నీకు వీళ్ళ సంగతి తెలియదు సుబ్బారావు. ఎప్పుడు అప్పని సప్పని పుచ్చుకోవటమే కానీ బదులు తీర్చడం అంటూ లేదు. ఒకసారి ఇస్తే అదే పనిగా నొల్లుకు పోవటం. అందరివి సంసారాలేనా? మావారు నెలకు సరిపడా సామానంతా ఒకేసారి తీసుకొచ్చి ఇంట్లో పడేస్తారు. మధ్య మధ్య తెమ్మంటే తీసుకురారు సరికదా, కర్ర కూడా పుచ్చుకుంటారు. మా ఆవిడ గారితో మంచిగా ఉంటేనే. నేను చెప్తూ ఉంటే మధ్యలో అడ్డుపడ్డాడు సుబ్బారావు. అప్పంటే జ్ఞాపకం వచ్చింది. మా ఇంటి మేడ వాటాలో ఉన్నారే కోటయ్య, అదే బావా రమామణి మొగుడు. 2 నెలల క్రిందట మా ఇత్తడి గళాసు లేదు పెద్దది, దాంతో పంచదార బదులు తీసుకొని వెళ్ళాడు. ఇంతవరకు పంచదార తీగతి లేదు. పోనీ గళాసైనా పారేయరా అంటే అది ఇవ్వడు. దుక్కలాంటి గళాసు ఈడేదాన్ని కొట్టాను. ఒళ్ళు మండిపోయి ఆ ఎదవతో మాట్లాడటం మానేశాను. సుబ్బారావు ముక్కు జర్రున చీది చెయ్యి గోడకు రాసేసి నన్ను ప్రశ్నించాడు. బావా, నువ్వు కొత్త రిలీజ్ బయోస్కోప్ చూసావు? దాని పేరు ఏమిటయ్యా? నోట్లోనే ఆడుతుంది. షూ. అబ్బా ఏమిటది? చంద్రభాను. చూసావా? చూడలేదు బావా. ఏం ఇక్కడ విడుదల కాలేదు? ఓహో లేదు. చూడవలసిన బయోస్కోపు చంద్రభానుడు వేశాడు. వాడు లక్ష్మణరావు. ఏం యాక్షన్ చేశాడు. సినిమా చూస్తూ ఏమేడ్చానో నేను. నా చొక్క తడిసిపోయింది. సుబ్బారావు చెప్తూ ఉండగానే ఉన్నట్టుండి వీధిలో పెద్ద కేకలు వినిపించాయి. సుబ్బారావు ఆతృతగా లేచి వీధి గడపల నుంచుని క్షణం చూసి తిరిగొచ్చాడు. ఏమిటి బావా, రామారావు ఆంజనేయులు దెబ్బలాడుకుంటున్నారు అడిగాడు. పోనిస్తూ రోత మెధవులు తయారయ్యారు ఈ వీధిలో అన్నాను. విషయం ఏమిటో చెప్పకూడదు బోకాయించాడు సుబ్బారావు. ఏముంది, రామారావు పెళ్ళాం రిలీవింగ్ రైలు మిస్ట్రెస్. వారం 10 రోజులయ్యి డ్యూటీ మీద బిస్సంకటకు మునిగొడ ఏజెన్సీలకు పోయింది. ఆంజనేయులు పెళ్ళాం చుక్కమ్మ సినిమాలని నాటకాలని ఇంట్లో చెప్పి రామారావుతో గడుపుతోందిట రాత్రిళ్ళు. అవ్వా అవ్వా బొగ్గలు నొక్కుకున్నాడు సుబ్బారావు. చూసిన వాళ్ళెవరో ఆంజనేయుల చెవిలో ఊదేశారు. అప్పటినుంచి 2 రోజు కొట్టుకు చస్తున్నారు అన్నాను. చిచ్చి, ఏం పాడు. 4 కొమ్మక్కయ్యి వెధవల్ని తరిమేయలేకపోయారట బావా. ఈ వీధికి ఎంత అప్రతిష్ట, మనకెంత తాళవంపులు అన్నాడు. పోనిస్తూ మనకెందుకు ఆ గొడవ అన్నాను. సుబ్బారావు గోడ గడియారం కేసి చూసి ఇహ వస్తా బావా అంటూ లేచాడు. నేను వంటింట్లోకి పోయి ఇంత విభూతి, 2 తమలపాకులు, 1 వక్క పుచ్చుకొని వచ్చి సుబ్బారావు నుదుటికి విభూతి రాసి తాంబూలం చేతిలో పెట్టాను. వస్తా బావా అంటూ సుబ్బారావు వెళ్ళిపోయాడు. 4 గంటలైంది.
చంటివాడు వాడి ధర్మమా అని ఇంకా నిద్ర నుండి లేవలేదు. బొగ్గులు పొయ్యి అంటించి కాఫీ నీళ్లు పెట్టాను. ఉదయం అనగా తిండి తిని ఊరి మీదకి చాంద్రాయణానికి పోయిన మా మావగారు వచ్చారు. ఇంట్లోకి అడుగు పెడుతూనే కళ్ళెర్ర చేస్తూ అడిగారు, ఏమిరా కాఫీ చేశావు అంటూ. ఇప్పుడే పొయ్యి అంటించానండి చెప్పాను. ఎన్ని గంటలైందేమి ఇప్పుడు? 4 అయింది. ఆహా 4గా? మాటకు మాట సమాధానం చెప్పడం కూడా నేర్చావు? మాటకు మాట నేనేం సమాధానం చెప్పానండి? గంట ఎంతయిందంటే 4 అయిందన్నా. అదే మహాపరాధమా? చిన్నగా అన్నాను. తప్పున్నారా? నేనెవరిని అనుకున్నావు? రాని రాని నా కూతుర్ని రాని, నీ పని చెప్తా. పిలక నెగడ దించేస్తాను. నాకు వల్లమాలిన దుఃఖం వచ్చింది. చొక్కాలో ముఖం దాచుకున్నాను. అబ్బోసి ఏడుపు వచ్చిందే. పెళ్ళాన్ని కొట్టి మొగసాలకెక్కాడట. అనవలసిన మాటలేవో అనేసి ఇంకా కళ్ళబొల్లి ఏడుపులు ఏడుస్తున్నావా? నోర్మై, గురిసామంటే నడ్డి విరిచేస్తాను అన్నారు. ఇంతలో సైకిల్ బెల్లు వినిపించింది. మా ఆవిడగారు జోడు చప్పుడు చేస్తూ లోనికొచ్చారు. ముఖం చిట్లిస్తూ మమ్మల్ని చూసి గదిలోకి వెళ్ళిపోయారు. నేను కాఫీ తయారు చేసి కప్పులో పోసి వెండి ప్లేట్లో బ్రిటానియా బిస్కత్తులు 4 పెట్టి మా వారి దగ్గరకు తీసుకువెళ్ళాను. కూతురు రావటం గమనించిన మా మామగారు గొరక చీపురు తీసుకొని పెరడు ఊడుస్తున్నారు. మా ఆవిడ గారి కాలి జోడు విప్పుతూ ఉండగా వారు నా గడ్డం పుచ్చుకుని ముఖం మీదకెత్తి ఏమిటి సంగతి అని లాలనగా ప్రశ్నించారు. ఏమీ లేదు. కళ్ళ నీళ్లు తిప్పుతూ నేను తలదించాను. ఊరుకో, నాన్న తత్వమే అంత. ఏదో సర్దుకుపోవాలి గాని. కాదండి, ఆయన ఎంత లేసి మాటలు అంటున్నారో మీకేం తెలుసు అన్నాను. ఆ వయసే అంత, విచక్షణ జ్ఞానం ఉండదు. మంచివాడివి కదూ, ముఖం కడుక్కుని బట్టలు మార్చుకో, ఇవాళ బీచ్కి వెళ్దాం అన్నారు. నేను ముఖం చాటంత చేసుకుని తువాలు తీసుకుని పెరట్లోకి పరిగెత్తాను. బట్టలు మార్చుకుంటూ ఉండగా దొంగలాగా ప్రవేశించాడు మా వెధవ మావగారు. ఏమిట్రా, ఎక్కడికి అమ్మొస్తావు అడిగారు. బీచ్కి వెళ్దామన్నారు. విడియపడుతూ అన్నాను. ఇంట్లో వంట ఎవడు చేస్తాడనుకున్నావు? మీరు ఈ పూటకు వంట చేయొచ్చు కదా మామగారు చిన్నగా అడిగాను. నువ్వు ఊరి మీద తిరుగు, నేను ఇంటిడి చాకరీ చేస్తాను. వెళ్ళు వెళ్ళు, ఎలా వెళ్తావో చూస్తాను. జాడిస్తూ మామగారు వెళ్ళిపోయారు. ఏం చెయ్యాలో తోచక తటపటాయిస్తూ ఉండగా చంటివాడిని ఎత్తుకుని మా ఆవిడగారు వచ్చారు. ఏం ఇంకా తేమలేదు ప్రశ్నించారు. అయిపోయిందండి. తొందరగా కానీ. నేను మా వారి దగ్గరగా వెళ్ళి ఆవిడ కళ్ళల్లోకి దీనంగా చూశాను. మీరు వెళ్ళి రాకూడదు అన్నాను. మళ్ళీ ఏమొచ్చింది? మామగారు వీడొకడు సున్నపిడతలా తినేస్తున్నాడు. మా ఆవిడ గారు చిరాకు పడ్డారు. మరేం పర్వాలేదు, ఆయన తత్వమే అంతా, నీకొచ్చిన భయమేమీ లేదు. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు, బయలుదేరు అన్నారు. చంటివాణ్ణి తీసుకుని ఆవిడ వీధిలోకి నడిచారు. నేను జోళ్ళు తోడుక్కుంటూ ఉండగా కాల యముడిలా మా మామగారు మళ్ళీ వచ్చారు. అయితే బయలుదేరుతున్నావన్నమాట? వెళ్తున్నాను విసురుగా అన్నాను నేను. వెళ్ళు వెళ్ళు, ఇవాళ రాత్రి నీకు చురకలు తగిలించకపోతే నా పేరు బ్రహ్మయ్య కాదు. నేను చెమ్మగిలిన కళ్ళను రుమాలతో తుడుచుకుంటూ వీధిలో నిలబడ్డ మా ఆవిడ గారిని కలిశాను. బీచ్ కళకళలాడుతూ ఉంది. చీకటి పడింది. లైట్లు వెలిగాయి. పూర్ణచంద్రుడు ఉదయించాడు. చంటివాడికి ఏం సరదానో చెప్పలేను. తలమేంచి ఇసుక పోసుకుని ఒకటే ఆట. మా ఆవిడ నన్ను దగ్గరగా లాక్కుని, చూసావా చందమామని ఎంత బాగున్నాడో అన్నారు. నాకు చచ్చేటంత సిగ్గయింది. అబ్బా ఉండండి, నలుగురు చూస్తారన్న సిగ్గైనా లేదు మీకు అన్నాను. మా వారు కిలకలా నవ్వారు. దారిలో హోటల్లో భోంచేసి ఇల్లు చేరుకున్నాము. మా మామగారు వీధి అరుగు మీద కూర్చుని ఆధ్యాత్మ గీర్వాయణం పారాయణం చేస్తున్నారు. కట్టెతో కైలాసం పోదామని. అయిందా షికారు అడిగారు. నేనేమి జవాబు ఇవ్వలేదు. ఆకలవుతోంది, తొందరగా వంట చెయ్యి అన్నారు మా మామగారు. ఇవాళ సోమవారం పలహారమే కదూ అన్నాను నేను. అవును రోయ్, నా మతి మండిపోను, ఇవాళ పలహారమే. నేను గబగబా మడి కట్టుకొని ఉప్పు పిండి చేసి వడ్డించాను. మామగారు ఒక్క కడి తిని చర్రున లేచాడు.
ఉప్పు గండ కషాయం చేసావు కదరా, నీ మొహం గాల్చా, నన్ను చంపేస్తావా ఏమిట్రా ఇలాంటి పదార్థాలు పెట్టి? మామగారి కేకలు విని కళ్ళు నిలువుకుంటూ మా ఆవిడగారు వచ్చారు. ఏమిట్రా నాన్న అంటూ. చూడవే తల్లి, నీ మొగుడు పలారం చేశాడు, ఉప్పు గండ కషాయం. నేను మనిషిని అనుకున్నాడో దొన్నపోతుని అనుకున్నాడు, మనకి జస్ట పెద్దగాడు దొరికాడు. నన్ను ఇలా అగ్గీకరా లేకుండా కాల్ చేస్తున్నాడు. నేను ఇంట్లో ఒక్క క్షణం ఉండలేను, పోతాను నా పెద్ద కూతురు దగ్గరికి. అదే నన్ను కడుపులో పెట్టుకుని కాలు కింద పెట్టనివ్వకుండా జరిపిస్తుంది. నన్ను పంపించయ్యవే తల్లి, వీడు పోరు పడలేను. దీర్ఘాలు మొదలుపెట్టాడు. నేను బెత్తరపై చూస్తూ నిల్చున్నాను. మా ఆవిడ గారు కోపంగా నన్ను చూస్తూ, కాస్త చూసుకుని చేస్తే ఏమైంది అంటూ విసుక్కున్నారు. మీరు తిని చూడండి, ఆ మాత్రం ఉప్పు పిండి చేయటమే చేత కాలేదు అనాలని అంటున్నారు కానీ అన్నాను. మా వారు పళ్ళెంలోని ఉప్పు పిండి కాస్త తిని బాగానే ఉందే అన్నారు. మా అమ్మగారు వెర్రెత్తినట్లు గెంతటం ప్రారంభించారు. ఓహో బాగుంది, మరేం మొగుడిని బాగానే వెనకేసుకొస్తున్నావు. అంతేలే, మొగుడు వచ్చాక తండ్రి విషం అయ్యాడు, మొగుడు బెలం అయ్యాడు అన్నారు. ఏమిటి నాన్న అది, నోరుంది కదా అని పారేసుకోవటమేనా, వాడేం చేశాడని? మా వారు కూడా అగ్గి మీద గుగ్గిలమయ్యారు. నాకెంతో సరదా వేసింది. మామగారు భూరుని ఏడుస్తూ అన్నారు. అనరా, నువ్వు నన్నే అంటున్నావా అను. నా పెళ్ళాం చచ్చిపోయింది, ఇలా దిక్కులేని వాడిని అయ్యాను. ఆ మహారాణి నన్ను పువ్వుల్లో పెట్టి పూజించేది, చచ్చి ఏ స్వర్గాన్నుందో. నేను ఈ కొంపలో ఒక్క క్షణం కూడా ఉండను. పెళ్ళాము మొగుడు ఏకమై ఇలా కాల్చుకు తింటూ ఉంటే భారించటం ఎవరి తరం అంటూ మామగారు లేచి మూటా ముల్లె సర్దుకుని సామాను వీధి అరుగు మీద పడేశారు. రైలు ఖర్చులు పోతాను అన్నారు. మా ఆవిడ గారి 10 రూపాయల నోట్లు 4 పర్సులో నుంచి తీసి ఇచ్చేశారు. ఏమిటిది మావయ్య, మమ్మల్ని ఇలా కాదని వెళ్ళిపోవటం నీకేం న్యాయం? ఇదేం పరాయి కొంప, మీ కూతురు అల్లుడును. కోపం ఉపసంహరించుకొని ఇంట్లోకి రండి మావయ్య అని నేను బ్రతిమలాడగా ఆయన గారు ముక్కు మూతి విసురుతూ ఇంట్లోకొచ్చి గిన్నెడు ఉప్పు పిండి తినేసి నిద్ర కొరిగాడు. ఇదిగో నువ్వు ఇలా ఉండబట్టే నిన్న ఆయన నానహైరాణ పెడుతున్నాడు, నీకు ఇలా కావలసింది అనుభవించు అనేసి మా ఆవిడ గారు కోపంగా వెళ్ళిపోయారు. నేను పెరట్లో పనులన్నీ పూర్తి చేసుకుని తలుపులు వేసి లైట్లు ఆర్పి పాల గ్లాసుతో గదిలోకి వెళ్ళాను. మా ఆవిడ గారు అప్పుడే చంటివాడికి పాలిచ్చి నిద్రపుచ్చారు. నేనిచ్చిన పాల గ్లాసు అందుకుని తాగి గ్లాసు నాకు తిరిగి అందిస్తూ నన్ను చూసి చిలిపిగా నవ్వారు. నేను నవ్వాను. ఏమిటి సంగతి ప్రశ్నించారు మా శ్రీమతి. మీకు గుర్తే లేదా, ఈరోజు మన పెళ్లి రోజు అన్నాను. వాట్, మై గుడ్ గాడ్, మన మ్యారేజ్ యానివర్సరీ. మరి ముందే చెప్పావు కాదేం, కొత్త బట్టలు తెచ్చుండేదాన్ని అన్నారు. ఎందుకు లేస్తూ డబ్బు దండగా, ఏది నీ ప్రెజెంట్ ఇవ్వు ఒక్క. అబ్బా ఉండండి అని లైట్ ఆర్పేశాను పక్కపక్క నవ్వుతూ. జన్మ జన్మాలకు ఈమెని నా భర్తగా అనుగ్రహించమని హృదయంలో దైవాన్ని వేడుకుంటూ. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.